అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 కదా, శ్రావణ మాసం, తొలి శనివారం. పూజ అయింది. ఇప్పుడు పూజ అయింది. నేను మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీకు చెట్లు చూపించినాను కదా, ఈరోజు మా ఇంటి దగ్గర చెట్లు చూపిస్తాను, చూసేయండి రండి. మా అమ్మ వాళ్ళ చెట్లు చూసినాను కదా, ఇదిగో మా చెట్లు చూడండి. ఏమేమి చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తా, చూసేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమున్నాయో, మా ఇంటి దగ్గర ఏమున్నాయో చూపిస్తా చూడండి. అదిగో ఇది రోజా పూల చెట్టు, ఇది చిన్న మల్లెల చెట్టు పైకి పోయింది, ఒకటే కొమ్మనే పైకి పోయింది. ఇది తమలపాకు చెట్టు, చిన్న చిన్న ఆకులు పెద్దగా అవుతాయి. ఇంకా అక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంది. ఇది గుండు మల్లె చెట్టు కానీ ఇంకా పెద్దగా అవుతలేదు. ఇది కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఈ చెట్టు కింద కరివేపాకు చెట్టు. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టు చూడండి పెద్దగా అయింది. ఈ సంవత్సరం పిందెలు కూడా పట్టిందే. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా ఇంతలో కాయలు కూడా వస్తాయి అనుకుంటా. ఇక్కడ ఒక రోజా చెట్టు ఉంది చూడండి, ఇదిగోండి. ఇది పువ్వు కాయలే. ఇంకా ఇది జామ చెట్టు, జామకాయలన్నీ పిందెలు పట్టింది చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇది రోజా పూలు. ఇవి వైట్ రోజ్ అన్నమాట. ఇప్పుడు దేవుడికి పెట్టిన, నేను అన్నీ తెంచి పూలు దేవుడికి పెట్టిన. ఇక్కడ కూడా ఉందండి, ఇది మందారం చెట్టు, పూలు మీద కాసింది చూడండి. ఇవి ఇచ్చుకోలే, ఇంకా ఇప్పుకుంటున్నాయి ఇప్పుడు. ఇది టెంకాయ చెట్టు, పెద్దది టెంకాయ చెట్టు. ఒక్క చెట్టే వేసుకున్నాము, అయినా ఇది ఎంతలా ఉంది చూడండి. గోడనే మొత్తం పడగొట్టేస్తుంది. ఇక్కడ కూడా రోజా చెట్టు ఉంది. ఇదైతే పువ్వు పూసింది చూడండి, ఎంత మంచిగా కాసిందో. అక్కడ మొగ్గలు వచ్చినాయి. ఇంకా ఇది సపోటా చెట్టు చూడండి. సపోటాలు అయితే మస్తు సపోటాలు కాస్తుండే, ఇప్పుడు పిందెలు పడినాయి. అదిగోండి, అరే చూపిద్దామంటే పోయింది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇదంతా సపోటా చెట్టు. ఇది మొత్తం దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కూడా కాయలు పిందెలు, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇవి అరటి చెట్లు చూడండి, మొత్తం అరటి చెట్టు. అయితే ఈ అరటి చెట్టుకి ఒక గెల పట్టింది. ఈ గెల ఎందుకు ఇట్లా ఉందనుకుంటున్నారా? అయితే దీనికి గ్రహణం పట్టింది అనమాట, అందుకనే ఇట్లా వచ్చింది. ఇది అయితే తెంచేయండి అన్నారు, కానీ ఉంటే ఉండే, పండు అయినప్పుడు తినేది, లేదంటే అదే రాలిపోతుంది అని చెప్పిన నేను. ఇది మల్లె చెట్టు. అదిగోండి మా మల్లె చెట్టు ఇంకా ఇప్పుడే పూలు పూస్తుందండి. ఇది గుండు మల్లె చెట్టు చూడండి, ఒక మొగ్గ, చిన్న మొగ్గ. ఇప్పుడు గుండు మల్లెల సీజన్ అయిపోయింది కదా. ఇది డ్రాగన్ ఫ్రూట్స్. ఈ రెండు చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు. ఇది మా తులసమ్మ చెట్టు చూడండి. మా చెట్లన్నీ ఎలా ఉన్నాయో చూసి మీరు కమెంట్ చేయండి. మా చెట్లు మంచిగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఇంకా ప్లేస్ సరిపోతలేదు దానికి. పళ్ళు అయితే దండిగా వస్తాయి. బాగుందండి. ఇవ్వండి మళ్ళీ ప్లాంట్ చెట్టు చూడండి, పెద్దగా ఉండే. ఇది అయితే అంతా కట్ చేసిన, చిన్నగా అట్లే ఉంది. నేను ఈరోజు ఎందుకు చేసిన చూడండి, ఫోటో తినాని అయిపోయి వద్దులేనా ఇంకో ముగ్గు చూపిస్తారా అండి మీకు? ఇక్కడ చిన్న ముగ్గు వేసారు చూడండి. ఇక్కడ ఒక ముగ్గు వేసిన, ఇక్కడ ఒక ముగ్గు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోవద్దండి అబ్బా ప్లీజ్. నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయోమయం లక్ష్మి యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్.